లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి స్టూడియో యువ వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. ఇండియన్ సినిమా గురించి ఎక్కడ చర్చ మొదలైనా వినిపిస్తున్న పేరు టాలీవుడ్ సినిమా. ఒకప్పుడు భారతీయ సినిమా అంటే బాలీవుడ్ పేరు మాత్రమే వినిపించేది. నేషనల్ అవార్డుల సమయంలో కూడా బాలీవుడ్దే ఆధిపత్యం. కానీ రోజులు మారాయి. ఓడలు బళ్ళు, బళ్ళు ఓడలు అవుతాయన్న చందంగా ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఏ ఫిల్మ్ మేకర్ని కదిలించినా హాలీవుడ్ క్రేజీ డైరెక్టర్లు సైతం ముక్త కంఠంతో తెలుగు సినిమాని కీర్తిస్తున్నారు. జేమ్స్ కెమెరాన్ సైతం టాలీవుడ్ సినిమాపై ప్రశంసలు వర్షం కురిపించడం తెలిసిందే. బాహుబలితో టాక్ ఆఫ్ ద ఇండియాగా మారిన టాలీవుడ్ ఇప్పటికీ ఆ జోష్ని అలాగే మెయింటైన్ చేస్తూ నిత్యం వార్తల్లో నిలుస్తోంది. ఇందుకు ప్రధాన కారణం మన స్టార్ హీరోలు వరుసగా క్రేజీ పాన్ ఇండియా ప్రాజెక్టులు ప్రకటిస్తూ పట్టాలెక్కిస్తుండడమే. దేవరాతో హిట్ ని దక్కించుకున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ దీని తర్వాత కన్నడ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో ఓ భారీ హై వోల్టేజ్ యాక్షన్ పీరియాడిక్ డ్రామా చేస్తున్న విషయం మనందరికీ తెలుసు. మైత్రి మేకర్స్ తో కలిసి నందమూరి తారక రామారావు ఆర్ట్ అత్యంత భారీ స్థాయిలో ఈ సినిమానైతే నిర్మిస్తుంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ అయితే జరుగుతుంది. ఈ ప్రాజెక్ట్ హాట్ టాపిక్ గా మారింది. ఎన్టీఆర్ పవర్ఫుల్ క్యారెక్టర్ లో ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తుండటంతో ఈ ప్రాజెక్ట్ పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇప్పటికే మొదలైన రాజమౌళి మహేష్ల ప్రాజెక్ట్ కూడా దేశవ్యాప్తంగా ఆసక్తిని రేకెస్తున్న విషయం మనందరికీ తెలుసు. ఇక ప్రభాస్ చేస్తున్న రాజాసాబ్, ఫౌజీ, స్పిరిట్, సాలార్ 2 చిత్రాల కోసం దేశం కూడా ఎంతగానో ఎదురు చూస్తుంది. ఇక గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న పెద్ది ప్రాజెక్ట్ పై కూడా వార్తలు వస్తూనే ఉన్నాయి. బుచ్చిబాబు డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ ఫస్ట్ గ్లింప్స్ ని ఇటీవలే విడుదల చేయడం, అది కూడా టాక్ ఆఫ్ ద ఇండియాగా మారడం కూడా తెలుసు. వీటితో పాటు తాజాగా అల్లు అర్జున్ అట్లీల ప్రాజెక్ట్ కూడా ప్రకటించడంతో సౌత్ టు నార్త్ తెలుగు సినిమా ఏలేస్తుందనే చర్చ మొదలైంది. సన్ పిక్చర్స్ అత్యంత భారీ స్థాయిలో హాలీవుడ్ హంగులతో ఈ ప్రాజెక్ట్ ని తెరపైకి తీసుకురాబోతున్నారు. ఈ పాన్ ఇండియా ప్రాజెక్టులతో పాటు నేచురల్ స్టార్ నాని కూడా ది పారడైజ్ రీసౌండ్ ఇవ్వడంతో రానున్న రోజుల్లో తెలుగు సినిమా హాట్ టాపిక్ ఆఫ్ ద ఇండియాగా మారడం ఖాయమని సినీ ప్రియులు చర్చించుకుంటున్నారు.